నెలకి 50,000 నుండి 60,000 ఆదాయం రన్ టైలర్ యాప్ లో ఆర్డర్ కంప్లీట్ చేసి పేమెంట్ పొందండి. రీసెంట్ గా రాహులంతా తిరుగుతున్నా ఏంటి సంగతి? అంటే తిరుగుద్దనా ఏంటి సంగతి? ఎట్లన్నా తెలుసా మన పూరితం తిరుగుతుంది. అరే తిరిగేది అన్నతోనే కదా. రాహులంతా నీకు ఎలా కనెక్షన్ ఎలా? అంటే ఓ రోజు అన్నని ఒక దగ్గర కలిసిన రోజు నుంచి అన్నకి ఎట్లా కనెక్ట్ అయిందో తెలియదు. ఆ రోజు కనెక్ట్ అయినాము. కంటిన్యూ 2 days అన్నతోనే ఉన్నా. ఆ రోజు ఆయనతోనే 2 రోజులు ఉన్నా. అట్లనే మా ఇద్దరిది కంటిన్యూ అయ్యకుండా వచ్చింది జర్నీ. కంటిన్యూ అయ్యి ఆస్ట్రేలియాకి పోయినాం ఈవెంట్ కి ఆయనతోనే. యూఎస్ కి వీసా ఇప్పించి యూఎస్ కి కూడా తీసుకున్నాను. ఆస్ట్రేలియా ఈవెంట్ కి అయితే బేసిక్గా నన్ను వద్దన్నారు. నన్ను వద్దంటే నేను ఈవెంట్ కి రాను, ఈవెంట్ క్యాన్సిల్ అని చెప్పాడు అన్న. ఈవెంట్ కి రాను, నేను ఈవెంట్ క్యాన్సిల్ అంటే అప్పటికప్పుడు వీసా ఇస్తే పోయినాక అన్న ఒకటి చెప్పిండు, అరే వద్దన్నారా నువ్వు ఎట్లా చేస్తావు చూస్తాను నేను. ఆయన చెప్పిండు నేను వద్దన్నారు మరి చూసుకోను అన్న. స్టేజ్ ఎక్కి చేస్తే వాళ్ళు 3 యాంకర్లను పెట్టుకోరు అక్కడ వాళ్ళని. వాళ్ళు ఎవరు కూడా మాట్లాడలేను మాట్లాడుతుండే దిగి వెళ్ళిపోయారు. తర్వాత ఆడు ఈవెంట్ కోఆర్డినేటర్ ఆయన వచ్చి ఈవెంట్ ఎవరైతే చేసినా ఆయన గట్టి అక్ చేసుకొని కానీ మేము అనవసరంగా 3 పెట్టుకున్నాం, వాళ్ళ పేమెంట్ నీకు ఇచ్చినా అయిపోతుండేమో అంటున్నారు అని. నా గిఫ్ట్లు నేను ఎక్స్పెక్ట్ చేయలే అసలు, నువ్వు ఇట్లా చేసావు అట్లా. యూఎస్కి కూడా అట్లనే అన్నారు, మీకు తెలియదు ఆయన గురించి వచ్చినాక చూసుర్తి అని చెప్పిండు. యూఎస్కి కూడా మంచిగా చింపి వాడి ఓకే 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 కట్టది అట్లా యూఎస్కి కూడా రచ్చ చేసి వచ్చిన. ఏం లేదు భయ్, ఒకటే చెప్పాలంటే మనిషి దిల్దార్ సాఫ్ ఉన్నది కాబట్టి అన్న దగ్గర తీసుకుని మంచిగా ఉన్నాడు. మనం ఓన్లీ జోకం బ్యాచ్ మనది కాదు. ఏమన్నా ఆ శివబాయ్ అని చెప్పి మంచిగా మనం కలిసిపోతాం. షూర్ అండి అన్న మీరు యాంకర్ కదా అన్న, యాంకరింగ్ మస్తు చేస్తాను సార్, ఎంత మంచిగా క్యూట్ అట్లా సెట్ అయిపోతుంది. మనం ఎవరిది జోకం ఆ జోక శాత కాక కొన్ని అవకాశాలు కూడా పోయినాయి మనకి. పోతే 100% కొన్ని దాంట్లో కొన్ని చేయాలి. ఇప్పుడు ఏమైనా ఆఫర్స్ రావాలన్నా ఏమైనా కావాలన్నా డైరెక్టర్ల చుట్టూ కానీ వాళ్ళ మనుషుల చుట్టూ కానీ వాళ్ళకి భజన చేసి తిరగాల. పర్టికులర్ డైరెక్టర్సా మేనేజర్సా అని కాకుండా కొన్ని దగ్గర కొంతమందికి చేయాలి, కొంతమందికి కొంచెం వాయించి పడేయాలి. నువ్వు చేసావా? అట్లా సెట్ కావు కదా. ఎవరికి చేయాలి నేను ఏం మనకు అట్లాంటి ఇష్టమే ఉండే అట్లాంటి లేకనే కదా చాలా ఛాన్స్ మిస్ అయినా చెప్తలేడా అంటే చాలా మిస్ అయిపోయి. నువ్వు నీకు అలా సిచ్యువేషన్ వచ్చిందా? అసలు మాట్లాడలే ఎప్పుడు ఎవరితో అవకాశం కూడా అడగలే. ఎందుకు అంటే నీకు ఉన్న వరకు నడుస్తుంది, హ్యాపీగా ఉన్నాం చేసుకుంటున్నాం. అవకాశం అడగడం అంటే అన్న ఏదైనా ఉంటే చెప్పండి అని అడుగుతాం, ఏదైనా మూవీ ఉంటే చెప్పండి అని అడుగుతాం. కానీ అన్న మీరు ఎంతమంది చేసే సినిమా హైలైట్ ఉందంటే వాడు ఫస్ట్ సినిమా చేసేది, ఆయన ఇంతకుముందు సినిమా తీసింది హైలైట్ ఉందంటే వానికి డౌట్ వస్తుంది కదా. అట్లాంటివి మనం చెయ్యము రావు అట్లా ఎవరి దగ్గర పోయి. రీసెంట్గా ఆడియన్సే ఎందుకు మీరు టీవీ షోలు చేస్తున్నారు, మీరు ఎంటర్టైన్ చేస్తున్నారు, టీవీ షోలు చేస్తున్నారు, అంత బాగానే ఉంది. కానీ ఎందుకని ఈ మధ్య కనబడతలేరు అంటారు కన్ఫర్మ్ గా. అంటే వాళ్ళు చూస్తలేరు ఎట్లా ఎందుకు తెలుసా? ఇప్పుడు నీకు ఒకప్పుడు ఏంటంటే యూట్యూబ్ ఉండే, ఓన్లీ టీవీ యూట్యూబ్, దాని తర్వాత టిక్ టాక్ అంటే అవంటే చాలా యాప్స్ వచ్చినాయి. ఇప్పుడు ఓటీటీ ప్లాట్ఫామ్స్ చాలా వచ్చినాయి. ఇవన్నీ చూస్తూ నీకు ఇవి చూస్తారు. నీకు 11 మంది ప్లేయర్లు ఉంటారు, ఒకరి పేరు ఎందుకు హైలైట్ అవుతుంది? వాళ్ళు కూడా ప్లేయర్సే కానీ అటు చూడాలనుకునే కొన్ని చూస్తారు. ఇవి చూసేసారు అందరూ, చూస్తూనే ఇవి కూడా చూస్తారు. కానీ వాళ్ళు అప్లోడ్ పడతారు అన్నా వస్తలేరేనా ఈ మధ్య ఎటు వేయరు అని అంటారు. మనం చేస్తున్నాం కానీ కొందరికి చూసే వాళ్ళు కొంచెం తక్కువయ్యారు, జెన్యున్ గా తక్కువయ్యారు కొంత. ఇప్పుడు సినిమాలు కూడా పెద్ద పెద్ద సినిమాలకి థియేటర్కి ఆడియన్స్ వస్తలేరు. అట్లా అని చెప్పి సినిమా ఏం తక్కువ కాదు కదా. సినిమాలు చేసావు కదా? చేసినాం, మన ప్రదీపన్న సినిమా చేసినాం, అక్కడ అబ్బాయి ఇక్కడ అమ్మాయి. ఇంకా మిస్టర్ రెడ్డి అని చెప్పి మొన్న ఒక సినిమా రిలీజ్ అయింది. ఉన్న ఒక 4 సినిమాలు చేసిన. నువ్వు? నేను కొత్త హీరోలు ఒక 2 సినిమాలు చేస్తున్నా. మన మిత్రమండలి అని ప్రియదర్శి అన్నది ఒక సినిమా రిలీజ్ కుంది, ఇప్పుడు అది చేసిన 3. ఇది రీసెంట్గా నేను ఒక 6 months బ్యాక్ ఏమినో లేదు ఓడి చెప్తారా నాయన ఎక్కడ ఇరికేలో అని ఇప్పుడు తెలుసా ఇంట్లో పెట్టిన ఇరికమ్మా చాలా దొడ్డుగా అయిపోయినా. ఫోటో చూసాను, గర్ల్ ఫ్రెండ్ అని చెప్పి అఫీషియల్ చేసావు. అఫీషియల్ చేసావు కదా, ఎప్పటి నుంచి లవ్? ఆమె నన్ను 2 years నుంచి లవ్ చేస్తాను. నువ్వు? ఆమె అదృష్టం చూడు, నన్ను 2 సంవత్సరాల నుంచి లవ్ చేస్తాను. నువ్వు వేరే వాళ్ళని చూస్తుంటే అది బ్రేకప్ అయ్యి ఇది ప్యాచప్ అయిందా? అట్లనే ఏం లేదు కానీ దగ్గర కోసం కొట్టేసాను లేదు. అంటే నేను పాస్ట్లో నాకు లవ్ ఉంటే నాకు బ్రేకప్ అయ్యి 3 సంవత్సరాలు మంచి ఎంజాయ్, అమ్మ పోయి తాగాలి, ఎంజాయ్ చేయాలి, దోస్తులతో తిరగాలి, ఆ మైండ్ సెట్లో ఫిక్స్ అయ్యి కూర్చున్నాం అనుకున్నా. కానీ
ఈ వెనకాల కెరియర్ చూసుకున్న తర్వాత ఇవన్నీ చూసుకున్న తర్వాత మళ్ళీ కింద పడితే లేవడానికి చాలా ఇబ్బంది పడతారు. నువ్వు ఎంత ఎంజాయ్ చేయి, నీ పన్ను చేసుకో అని మళ్ళీ స్ట్రైక్ అయ్యి నిమ్మలంగా నా పని నేను చేసుకుంటూ ఎంజాయ్ చేయాలనుకుంటే ఎంజాయ్ చేస్తాం, ఫ్రెండ్స్తో చిల్ అవుట్ అవుతుంది. అట్లా ఒక షోలోనే ఆమె కలిసింది. స్టూడెంట్ గా అంటే యాంకరింగ్ కోసం అని వచ్చింది. ఫస్ట్ ఆమె ఫస్ట్ రావడం కూడా మనం ఏంటంటే మనం నోరు అంటే ఆగదు, మనం ఇప్పుడు అర్థమైపోయింది. మనం మాట్లాడుతుంటే ఎదుటి వాళ్ళ కొందరికి మంచిగా అనిపిస్తే కొందరికి నచ్చదు. అందరికి నచ్చడానికి ఏం పెద్ద అది కాదు కదా. నువ్వు నచ్చు, నీ మనం నచ్చదు. ఎవరికి కొందరికి నచ్చుతాం, కొందరికి నచ్చాం. ఎవరు నచ్చారా ఎవరికి? కొందరికి అంటే ఒక పర్సన్ అంటూ అందరికి నచ్చాలని చెప్పి రూల్ లేదు కదా, అట్లా చెప్తున్నాను నేను. అయితే కొన్ని రోజులు నేనంటే చాలా కోపం పెట్టుకుంది. నేను చేసే టైంపాస్ లెక్కలకి అంటే మాట్లాడుతుంటే జోకులు వేస్తుంటే కొన్ని ఆమెకు నచ్చలేదు. ఆ చిలిపితనమే ఆ తీట లెక్కలే ఆమె నచ్చిన తర్వాత ఇంటికి ఊహించుకుంటే ఆ పిల్ల ఏందని అన్నట్టు అట్లా పెట్టుకొని తర్వాత చెప్పింది రాబోయే ఉన్నది ఉన్నది నువ్వు అట్లా నచ్చిన అంటే నాకు డౌట్ కొట్టింది. తర్వాత ఐ లవ్ యూ అని చెప్పింది ఒకసారి, అంటే ప్రపోజ్ చేసింది. నేను అన్న అక్క వద్దాక అని చెప్పిన ఫస్ట్ వద్దు, నాకు ఆల్రెడీ నేను పెద్ద డోరెమాన్ అయినా ఒక దాంట్లో, నేను మళ్ళీ లవ్ జోలికి వెళ్ళాను. అంతకుముందు నాకు పాస్ట్ ఉందని చెప్పిన కదా, వద్దు నాకు లవ్కి వద్దు, మళ్ళీ నాకు ఆ ఏడుపులు ఆ పొడబొబ్బలు వద్దు, నిమ్మలంగా ఉంటా, నాకు ఈ లవ్ సెట్ అని చెప్పి చెప్పేసిన. ఆమె ఏమన్నది సరే తెలుసు పాస్ట్ ఎవరు తెలుసు చెప్పేసిన, అన్ని చెప్పేసిన, డీటెయిల్ చెప్పేసి. ఎందుకంటే రేపన్నాడు వచ్చి నువ్వే వస్తావు ఫస్ట్, మనస గారు మీ భాస్కర్ కి అప్పట్లో ఒక అమ్మాయితో ఉందంట, నిజమేనా ఇక్కడ కొంచెం రావద్దని చెప్పి ఫస్ట్ చూడండి పుసుకుని వేటలో చూపించగలరు. అయితే చెప్పేస్తే ఆమె సరే నీ ఇష్టం అని చెప్పి ఆమె వెళ్ళిపోయింది. వాళ్ళ ఇంట్లో వాళ్ళ మమ్మీకి చెప్పుకుంది. వాళ్ళ మమ్మీ అన్నదంటే ఎందుకు మరి అట్లా ప్రపోజ్ చేయడం అవసరమా, అదే ఆమె చెప్పేసి ఓపెన్ చెప్పింది. వాళ్ళ మమ్మీతో ఫ్రీ ఉంటుంది. తర్వాత ఒక 1.5 year అట్లా నార్మల్గా అప్పుడప్పుడు షూట్లలో అక్కడ కలుస్తుంటే హాయ్ బాయ్ అంటే మంచిగా ఉంటుంటుంది. తర్వాత ఉన్నట్టుండి ఆమె చూపించే ఇంకా మర్చిపోలేదు, అట్లా ఉన్నది ఆ లవ్ అయితే ఎట్లుందో కేరింగ్ అట్లనే ఉంది. అరే నీ ముఖానికి, నీ పర్సనాలిటీకి, నీ కటౌట్కి అంత మంచి అమ్మాయి వచ్చి ప్రపోజ్ చేస్తే చూడంగానే నన్ను ప్రపోజ్ చేస్తే చేయడమే గగనం చేసింది. చేసిన తర్వాత నువ్వు మూతవారి అని తీరు వద్దు, నీ పాస్ట్ నా పాస్ట్ అని చెప్పి పెద్ద పెద్ద మాటలు మాట్లాడి ఇంటికాడికి వచ్చి అద్దంలో చూసుకుంటే నన్ను నేను తిట్టుకుంటున్నా, సిగ్గు శరం లేకుండా నన్ను నేను తిట్టుకొని ఉంచుకున్నా కూడా. అవసరం అరా మంచిగా పాప ఇంత మంచిగా క్యూట్గా మాట్లాడిందంటే. తర్వాత 1.5 year తర్వాత 2 years తర్వాత డైరెక్ట్ వాళ్ళ మమ్మీకే ఫోన్ చేసిన, మీ కూతురు అంటే నాకు కూడా ఇష్టమే, మరి ఇన్ని రోజులు ఫ్రెండ్స్ అన్నారు అంటే అట్లా చెప్పమన్నదని చెప్పి నేను ఒట్టి ఇరికిచ్చేసిన. ఫోన్ చేసుకుని గట్టిగా తిట్టింది. నేను చెప్పి నా ఫ్రెండ్స్ అని ఈరోజు చెప్పినది అంటే లేదు యాక్సెప్ట్ చేసేసి అని చెప్పిన తర్వాత ఇప్పుడు టాస్క్ ఏంది, వాళ్ళ మమ్మీకి చెప్పింది, వాళ్ళ మమ్మీ ఒప్పుకుంది. మా మమ్మీ ఒప్పుకోవాలి కదా. ఇప్పుడు ఒప్పుకోలే. ఇంట్లో పోయిన తర్వాత అంటే ఇప్పుడు కాదు, అప్పుడు ఆ రోజు మా ఇంట్లో చెప్పాలి, టైం వచ్చింది. ఏం చేయాలి అర్థమవుతలేదు. మా అమ్మని అమ్మ ఒకసారి పెంట్ హౌస్ కాడికి రా అమ్మ పైనకి అని చెప్తే ఇద్దరం పోయినాం. ఓ వాటర్ బాటిల్ ముంగట పెట్టినా, అక్కడ పక్కన కట్టుంటే దూరం పెట్టినా, పెట్టి మంచిగా కూర్చొని అమ్మ నీ కొడుకు ఏదైనా తప్పు చేస్తానంటే నువ్వు నమ్ముతావు అమ్మ అన్నది. నమ్ముతారా అన్నది. మైండ్ ఖరాబ్ అయింది. నువ్వు తీటగా నువ్వు ఏదైనా చేస్తావు అట్లా కాదు చెప్పేది అంటే చెప్పంటే నన్ను ఒక అమ్మాయి ఇష్టపడుతుంది అంటే ఏది బంక మాటలు అన్నీ కింద లేచిపోతున్నావు, నమ్మతలేదు. నాకు పడ్డదంటే నమ్మతలేదు. అమ్మతోడే నన్ను ఒకరు ప్రేమిస్తున్నారు, ఆ పిల్ల పేరు మానస అని చెప్తే మరి అన్నకు చెప్పినావా అన్న, లేదు నీకు చెప్పినాక చెప్దామని అంటే మరి ఒకసారి అన్నకు కూడా చెప్పు, వాళ్ళకి ఇష్టమైతే మరి మాట్లాడదాం అది అన్నది. హైలైట్ ఏంటంటే అన్న వాళ్ళకి ఫస్ట్ చెప్పేసిన, ఎవరు అలా బంచి ఇచ్చేసిన. ఎందుకంటే అందరం కలిపి పెడితే అందరు కలిపి కొడతారు, అంతదాకా తెచ్చుకోవద్దు మనం, ఎట్లా రిస్కీ జోన్లో పోవద్దు. చెప్పేసిన నిమ్మలంగా అమ్మ కొంచెం టైం తీసుకొని ఒక అర్ధగంట తీసుకొని అట్లేం లేదు బిడ్డ మంచిగా ఉంటే చాలు, మీరు ఎవరిని చేసుకుని నిమ్మలంగా ఉండాలని కోరుకుంటా, నువ్వు మంచిగా ఉంటే చాలని చెప్పి ఒప్పుకుంది. అమ్మాయి అప్పుడు ఇట్లా మింగిన సాటిస్ఫాక్షన్ అయినా. ఏం మింగినా గొంతులు ఉండేది ఒక భయం ఉంటుంది, మింగేసిన లోపలికి ధైర్యం వచ్చేది. డైరెక్ట్ ఫోన్ ఆ బేబీ వచ్చి రాకుండా మా అమ్మని ఏమనంటే నేను రాత్రి కదా రేపు పొద్దున్న అమ్మ వద్దమ్మా మళ్ళీ రేపు అన్నాడు గల్లీలో తిరుగుతుంటే మీ కొడుకు ఒక పిల్లతో తిరుగుతుందని చెప్పిన తర్వాత నాకు నువ్వు తిట్టే మాటలు అవన్నీ సెట్గా ఏమున్నా నువ్వు చెప్పిన తర్వాత నాకు హ్యాపీ అని చెప్పి ఆ రోజు నుంచి నార్మల్గా మేము ఇన్స్టా వీడియోస్ కానీ షార్ట్ వీడియోస్ చిన్న చిన్న యూట్యూబ్కి కానీ అవి చేసుకుంటా కొనసాగిస్తాం. అఫీషియల్ చేస్తారు కదా, చేసి వాడేసిన ఏడికైతే అడిగైతే దాన్ని తీసుకొని మన వాళ్ళు కొందరు దాంట్లో ఉంటాయి కదా అన్నిట్లలో ఇన్స్టాలల్లో ఫేస్బుక్లలో కొన్ని టీవీ షోస్ అంటే టీవీ ఛానల్స్ లో కూడా పోస్ట్ చేసుకున్నారు.
మరి మీ ఎక్స్ చూస్తే బాధపడుతుంది అని చెప్పిన ఆమెకు కూడా చెప్పేసిన. ఆమెకి ఎందుకు చెప్పినవరా? మరి ఇంటికి కొత్త ఇంటికి కూడా వస్తే ఓపెనింగ్ అంటే నువ్వు లవ్లో ఉన్నావు అంటే ఆ జెన్యున్ లవ్లో ఉన్నావు. ఎందుకంటే నువ్వు వద్దనుకున్నావు, నేను వద్దనుకున్నా, మనం ఇద్దరం అంటే ఆమె దృష్టిలో నేను చెడు కాదు, నా దృష్టిలో ఆమె చెడు. ఫ్రెండ్స్ వీళ్ళిద్దరు తెలుసా? ఎవరిద్దరు? వాళ్ళిద్దరు ఎవరు ఎక్స్ ఉన్న వీళ్ళు మాట్లాడుకుంటారా ఇప్పుడు కూడా? అరే ఐఫోన్ అని తెలవాలని చెప్పినావు కదా. 16 Pro Max నాది కూడా గ్యాప్ లో నాది కూడా ప్రమోట్ అయిపోయింది. ఫ్రెండ్స్ కదా ఏం లేదు చెప్పేసిన. ఎందుకంటే ఏలో లేరు మనకు ఉండదు. ఆమె కూడా మాట్లాడింది, అయిపోయి సెట్ ఎక్కడ కేల్కతా దుకాన్ బంద్ షురు కదా. నీది నీకేమో మనం ఫ్రీ బర్డ్. మనం వాడు ఎట్లా తెలుసా, పుట్టలకెళ్ళి పాంప్లెట్లు వెళ్తే అట్లా వెళ్తే చరిత్ర. వీళ్ళందరికీ ఫుల్ నేను సింగిల్ గా హ్యాపీగా ఎంజాయ్ చేస్తున్న లైఫ్ అని చెప్పి నేను కూడా ఏం చెప్పిన అట్లే చెప్తుంటారు అన్ని. ఏం లేదు కదా. నేను ఒకసారి చూసాను నీ ఫోన్, నేను ఒకసారి నీ పక్కన ఉంటే ఒక ఆమె ఫోన్ చేసింది. అని ఉండరా బేబీ వస్తున్నాను, చేస్తాను, బయట ఉన్నాను, పార్టీలో ఉన్నాను, మళ్ళీ చేస్తాను రా అని చెప్పి సైడ్కి వెళ్ళి మాట్లాడి వచ్చాను. నేను వెనకే ఉన్నాను, చూడలేదు. పబ్బుల సైడ్కి వెళ్ళి మాట్లాడి వచ్చింది. పబ్బులో కాదు, బయటే. బయట నువ్వు ఎందుకు కలిసిన? మీకేముంది పని అండి, చిన్న పని ఉండి కలిసా, ఇంటర్వ్యూ కోసం అని వచ్చి కలిసా. అప్పుడే కలిసి నువ్వు ఉంటే ఇది ఇలా మాట్లాడకపోతే ఎలాగా? కాదు, ఎంత సైలెంట్ గా ఎందుకున్నావు నువ్వు జ్ఞాని? ఎందుకు ఏం చేద్దాం? చెప్పు చెప్పు చెప్పు. ఏం లేదు చరిత్ర. రక్తాలు చిందిస్తావు వాడి కోసం, బొట్టు పెడుతూ తిలకం. ఆడి వల్ల ఇప్పుడు నిరుక్కున్నావా? చిన్న గొడవ మనం ఓడేమని అంటే నాకు సురం అంటది. కాదు అది ఇది కూడా గొడవలకి వెళ్తా ఉంటా. వెళ్తా జనం వెళ్తా. ఎందుకంటే నా తప్పు లేకుండా నన్ను ఎవడన్నా ఆ అమ్మ అని ఏదైనా మాట్లాడి తిట్టిరనుకో నాకు కోపం వస్తుంది. మరి నీ ఫేమ్ పాడైపోద్ది ఆలోచన. మా అమ్మని తిడితే నేను ఎందుకు ఊకుంటా? బండి మీద పోతున్నా, ఆరని కొట్టినా, అరే తెరి అంటే అరే నేను ఆరనే కొట్టినా భయ, నిన్ను కొట్టలే, నువ్వు ఊరు కూడా తెలియదు. నాకు ట్రిగర్ అయిపోతుంది, నేను మాట్లాడుకుంటాం, సెట్ చేసుకుంటాను, తిట్టేస్తాను. అరే ముఖమే మచ్చ గిదం కనబడుతుంది. అది బ్లాక్ మాకు వచ్చింది, ఎందుకో తెలియదు. ఇలా వచ్చింది దెబ్బ అనుకుంటున్నావా? నీ దెబ్బ చిన్నప్పుడు బాల్తో కొట్టినాడు నాకు ఇది మరక గుత్త ముక్కెందుకు ఇట్లుంటది కదా. అంటే అందుకే ఎవరిని తిట్టదు, అమ్మ ఇమ్మని తిడితే కోపం వస్తుంది. ఇప్పుడు మన సర్కిల్ మంచిగా ఉంటుంది భయ, ఏ గల్లీలో అయినా గుర్తుపడతారు. ఇప్పుడు ప్రజెంట్ ఇక్కడ ఉన్న ప్లేస్ లో కూడా మన ఫ్రెండ్స్ ఉంటారు. అన్న ఇట్లుందా అంటే తప్పకుండా వస్తారు, కానీ వాళ్ళు వస్తారు అని చెప్పి ఎగరం. మనం ఎవరిని చూసి ఎగరే అవసరం మనకి లేదు. నిమ్మలంగా మంచి విషయాన్ని పిలుచుకుందాం, గొడవలకు వద్దు అనిపిస్తుంది. కానీ ఎవరు తిట్టుకోకపోతే హ్యాపీ. అంటే అమ్మని తిట్టొద్దు, మనం తిట్టుకుందాం. మన ఫైట్ ఉంటే మనం తిట్టుకోవాలి, అమ్మలని గిమ్మలని తిట్టొద్దు. నీకు మనోడు ఏదైనా మనోడికి ఫోన్ చేస్తావా? అట్లా ఫ్రెండ్స్ ఉంటారు కదా, మేమేం చేసుకుంటాము, మాకు మా కామన్ ఫ్రెండ్స్ ఉంటారు. ఇప్పుడు రాహుల్ అన్న అయినా బేసిక్ ఇప్పుడు ఏం కొట్లాడలు గిట్లాడలు లేవు, ఇవన్నీ ఒకప్పుడు ఉంటుండే. అప్పుడు నిబ్బ స్టేజ్ లో చెప్తున్నా కదా ఇవన్నీ. ఇప్పుడు ఈ అమ్మాయి ఏం కొట్లాడతాం రా, ఎవడన్నా కొట్లాడుతుంటారు. ఈ అమ్మాయి పూరలు తెలియదురా, ఇప్పుడు ఏజ్ లా ఇట్లనే ఉంటది, యూత్ అనిపిస్తుంది. తర్వాత ఈ అమ్మ వాళ్ళకే తర్వాత రియలైజ్ వాళ్ళే మారుతారు. అంటే మనమే ముసలిలం అయినా కాదు, కానీ కొంచెం తెలిసింది కదా లైఫ్ అంటే ఏంటి. నువ్వు రా ఏజ్ నాకన్నా పెద్దోని. ఏజ్ ఎంత అనుకుంటున్నావు? నీది నాకన్నా పెద్దదే కదా, నేను ఎంత చెప్పినా. 28 27 చెప్పు కరెక్టే. అంటే ఇప్పుడు అలా చూస్తే సరే ఈ పూరలు మనకు ఏజ్ వచ్చేసరికి తెలుసుకుంటారు కదా అనిపిస్తుంది. ఇప్పుడు కొట్లాడకి ఇట్లాంటి ఏం లేవు. ఎవడన్నా కొట్లాడతాడు పెడతాడు, వేరే వాళ్ళకు ఇద్దరికి పెడతాడు, కూర్చుంటాడు మంచి కూర్చొని ఇక్కడ కొట్టుకొని కామెంట్లు వస్తే చూసుకుంటాడు. ఇప్పుడేనే కాదు బయట కూడా సిగ్గుపడతా. అదే నేను ఏమంటున్నా, ఆఫ్టర్ అయిపోయిన తర్వాత అది కూడా చూసా. ఇంకా ఇంట్రోవర్ట్. అప్పుడు నువ్వు వద్దురా కింద సౌండ్ పోతాను వరుతనే ఉంటావు, నెత్తి కొట్టుకోవాలి తెలుసు. అరే అమ్మ లేస్తుంది రా ఆయన అంటే నా వాయిస్ ఇంత. అరే నేను ఎప్పుడైనా ఇంట్రోవర్ట్ అంతే, తక్కువ మాట్లాడి మనం చేసుకో. ఇది పడ్డది అనుకో మైండ్ ఖరాబ్ అయిపోతాం. అవునా? అప్పుడు మీరంతా సైలెంట్ ఉంటారు అంతే. నేను 2-3 సార్లు చూసాము. బాగా అయిపోయినప్పుడు 3-4 సార్లు అయితే నీ కారణాలే పోయినాం. ఇంటికి డ్రాప్ చేశాను నేనే. ఒకళ్ళకే పోదు. నేను చాలా మంచి చెప్పరా చెప్పాలా మరి మొత్తం వద్దులే.
చెప్పు రెండు మూడు ఉన్నాయి. ఒకటి ఆఫ్టర్ పార్టీ తెలుసు నాకు. ఆఫ్టర్ పార్టీ చెప్పాలనా, ఫామ్ హౌస్ చెప్పాలనా, ఇంకా ఫామ్ హౌస్ ఏదో అనుకుంటారు కానీ అంత ఏదో అనుకునే అయితే క్వశ్చన్లోకి వెళ్తాం దారా. నీ జర్నీ పటాస్ నుంచి ఈ రోజు పొజిషన్ వరకు ఏమైనా చేంజెస్ చూసుకున్నావా నీ లైఫ్లో? మనం లైఫ్ అప్పుడు ఎట్లుండే, మేమిద్దరం పనికి పోతుండే, వాళ్ళు ఓడు వాడితే తిట్టుడు, వాడు ఓడు ఓసారి అయితే కొట్టినాడు మేము క్యాటరింగ్ పనికి పోతే. అది ఒకటి తీసుకురామన్నాడు ఫస్ట్, మనకు తెలుసు కదా, ఫస్ట్ గ్లాస్ తెమ్మన్నాడు రా, గ్లాసులు తీసుకురావాడు, తీసుకొస్తున్నా ఏ నైరే మరకు లేక కొట్టిండు ఇడ సుర్రు. మనకు వాళ్ళు కాలేదు, మస్తు కోపం వచ్చింది. మన కోపం వస్తే వాడు కూడా వాడు ఎవడైనా సరే కోపం వచ్చింది అంటే ఏదో చేయాలి, అది మరకు ఉంటుంది మంచిగా గరం గరం. తీసుకొచ్చిన వాళ్ళు ఏంటంటే ముస్లిం వాళ్ళ పార్టీ రౌండ్ టేబుల్స్ మీద కూర్చుంటారు కదా, తీసుకొచ్చిన పట్టుకొని వచ్చిన ఒకటి తీసి పెట్టుకుంటే ఇన్ని మీద ఇటు పోస్తే అరే బాయ్ బాయ్ సారీ 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 అరే గిరిగా అని చెప్పి వెళ్ళిపోయిన పక్కకి. అదే మన తప్పు కాదు, అట్లా రివెంజ్ తీసుకున్నాం మనం. అది రివెంజ్. ఇక దాని తర్వాత ఇక ఆడిషన్కి అయితే వీడే ఫస్ట్ అరే ఇట్లా షో మంచిగా ఉందిరా చూడీకి పోదామని ఉండే. చూడీకి పోదాం అన్నప్పుడు చూడీకి పోయినప్పుడే హరన్న పరిచయం. అరే ఒక ఆర్టిస్ట్ మమ్మల్ని కొంచెం మాట కూడా అన్నాడు ఆ చూడీకి పోయినప్పుడు. ఆ ఫోటో అడిగినాం అనమాట ఒక ఆర్టిస్ట్ని. అప్పుడు పెద్ద ఆయన ఇప్పటికైనా పెద్ద ఆర్టిస్టే. ఫోటో అడిగితే వెనకాల మా అసిస్టెంట్ వస్తాడు, ఆయనతో దిగన్నారు ఆయనే అన్నప్పుడు ఇక ఈగోకి తీసుకునేడు. హట్ అయ్యి అరే పెద్ద ఆర్టిస్టే మనం కూడా ఈ షోలో చేయాలరా, ఇట్లా అయితే కాదు. ఫోటో అయితే ఇక ఇవ్వలేదు కదా, అసిస్టెంట్తో దిగనేసరికి కోపం వచ్చింది. ఈగోకి తీసుకొని అరే వీళ్ళు ఏంది ఫోటో ఇచ్చేది, మనం ఈ షోలోనే చేద్దాం ఆర్టిస్ట్గా అని చెప్పేసి అప్పుడు హరన్న దగ్గర నెంబర్ తీసుకొని ఇక ఆడిషన్ ఇచ్చి సెలెక్ట్ అయ్యి మేము చేసినామా. మేము చేసినప్పుడు ఎవరైతే మమ్మల్ని ఫోటో తీసుకో అన్నాడో ఆయన కూడా లేదు సపోర్ట్లు కొట్టిన అనమాట. అంటే ఆయన పేరు కూడా వద్దు, ఆయన ఇక పెద్ద ఆయన ఎవరు అంటే ఆ సందర్భంలో ఆయన ఎందుకు అట్లా ఉన్నాడు అనేది మనకు తెలియదు. అది జోక్ అన్నాడు సీరియస్ అన్నది తెలియదు. కానీ ఆ టైంలో ఆయన కూడా ఏదైనా ఫ్రస్ట్రేషన్ లో ఉన్నాడు. ఇయ్యను అంటే మనం ఎవరికి ఏమి ఇబ్బంది ఉండదు, అర్థం చేసుకుంటాం, బిజీ ఉంటాం. నా అసిస్టెంట్ వెనకాల వస్తుంది, ఆయనతో దిగనగానే బాధ అనిపించింది. అప్పుడు ఫిక్స్ అయిపోయిన ఒకటే, దీంట్లోనే కొట్టాలి, దీంట్లోనే మనం చేస్తున్నప్పుడు వాళ్ళు లేచి క్లాప్స్ కొట్టాలని చెప్పి ఫిక్స్ అయి కూర్చున్నాం. ఆడ క్లాప్స్ కొట్టించుకున్నాం. మేమున్న స్టేజ్లో ఆ స్టేజ్లోనే మేము చేస్తుంటే వాళ్ళ ఎపిసోడ్ మాకేసారు కొన్ని రోజులు. అనిపించింది అరే ఇవ్వని తక్కువ అని చేయదు బాయ్, ఇవ్వని జిందగీ ఎట్లుంటుందో అని తెలియదు. అందుకే ఇప్పటికి కూడా మేము నార్మల్ ఏదైనా వెళ్తుంటే ఎవరైనా ఫోటో అడిగితే ఫస్ట్ ఆపిచ్చేస్తాం. ఎందుకంటే నువ్వు పుసుకున్న ఫోటో వేయలేవు అనుకో వాడు నీ తిట్టుకుంటాడు, జన్ను చెప్తున్నా మస్తు తిట్టుకుంటాడు. వాడైతే డైరెక్ట్ అమ్మనగర్ నుంచి తిట్టుకుంటున్నాడు డైరెక్ట్. ఇంకేంద్ర ఇంత బల్పు ఈ అమ్మాయి ఇవ్వాలి, నిన్న మొన్న పేరు వచ్చి ఇంత బల్బు చూపిస్తారు అంటారు. ఇది అంతే కానీ ఫోటో ఇచ్చారు. మనము ఏ సిచ్యువేషన్ ఉన్నా కూడా ఎవరికి తెలియదు, ఆ సిచ్యువేషన్ అర్థం చేసుకోరు కూడా. అంటే వాళ్ళేం దేవుళ్ళు అర్థం చేసుకుని ఆ టైం వాళ్ళు అడిగి చూడగానే అభిమానంతో అడిగి ఇచ్చేసి అయిపోతుందని చెప్పి మనం అనుకుంటే మనకు ఏ ప్రాబ్లం ఉండదు. ఇక దాని తర్వాత అందరం కలిసి ఒకటేసారి షో మానేసినాము. అదైతే షో మానేసినాక 8 months తర్వాత 9 months తర్వాత నేనే ఒక ఫస్ట్ నితిన్ భరత్ అన్నను కలిసిన. నేను ఇక వెన్నన్న దగ్గరికి వెళ్ళిపోయినా. అప్పుడే మీరు అందరూ అనుకోరు మేమిద్దరం ఏదో కొట్లాడుకున్నాం అని, ఏ కొట్లాట ఉండదు. దాని తర్వాత వీళ్ళు వచ్చి వీళ్ళు కలిపి వెన్న పంపి అన్నాడు ఇక వీళ్ళ టీంలకి. ఇక పంపలేదు వీళ్ళ టీంలో, ఇక వీళ్ళు ఫిక్స్ అయిపోయారు. అట్లా మేము మాకు దూరం ఏం కాలేదు, అంతే డిస్టెన్స్, ఆన్ స్క్రీన్ డిస్టెన్స్ అంతే అది. అవును. అప్పుడు నేను వీళ్ళ గురించి అని నేను ఆ రూమ్ లోకి వస్తే ఆ పక్క రూమ్ లో నుంచి ఈయన కలగడానికి నువ్వు వచ్చేవాడు. మన ఇద్దరి పరిచయం లేక అలా చూసుకుని అటు వెళ్ళిపోయేవాడు, ఈయన తీసుకొని ఎక్కడికి వెళ్ళేవాడు మాట్లాడుకుంటాడు అంతే. అలాగే అయ్యా దాని తర్వాత ఇక కంటిన్యూ అట్లా లాక్డౌన్ లో చిన్న చిన్న ఇబ్బందులు, అందరి పడ్డ ఇబ్బందులే కామన్. దాని తర్వాత ఇక అట్లనే షోలు సినిమాలు అన్ని నడుస్తూ వచ్చినాయి. అన్న పరిచయం అయ్యిండు. ఇక అన్న అయితే ఇప్పుడు నాకు రావాలన్నా నా సొంతం అన్నలకి అంతే, నాకు సొంతం అన్న